చందమామ కథ కంకాలమ్మ. అనగనగా ఒక ఊళ్ళో కాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది. ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు. అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతోటే వండి రోజు ఆరగిస్తుందని వాడుక. ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది. ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకుంటూ ఉన్న ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అని అనుకున్నాడు వాడు. ఇందుకోసమని దానిని తన పాతాళానికి తీసుకొని పోవాలని నిశ్చయించి వాడు ఒక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికొచ్చాడు. కంకాలమ్మ, ఓ కంకాలమ్మ, నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకొనగా విన్నాను. నీ అందాన్ని చూసి నేను పెళ్ళాడాలనుకుంటున్నాను. మరేమంటావు అని అడిగాడు. కంకాలమ్మ తన బోసి నోరు తెరిచి హి 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 అంటూ పెద్దగా నవ్వి, అయితే నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ నన్ను నువ్వు మీ ఊరికి ఎలా తీసుకుని వెళ్తావు అని అడిగింది. దానికే ఉంది, నా వీపు మీద ఎక్కు, క్షణంలో మా పట్నం తీసుకొని పోతాను అన్నాడు గంభీరంగా. సరే కానీ అని అంది కంకాలమ్మ. కంకాలమ్మ రాక్షసుడి వీపు మీదకి ఎక్కింది. ఆ తర్వాత ఒక 3 అడుగులు వేశాడు. భూమిని ఒక్క తన్ను తన్నాడు. భూమి బద్దలై పాతాళానికి దోవ కనపడింది. రాక్షసుడు పాతాళానికి దారి తీశాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కిందకి దింపటానికి కానీ పడవేయటానికి కానీ వాడికి శక్యమైంది కాదు. దానితో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులైపోయినాయి. ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అనుకున్నాడు. వాడు పోయి బ్రహ్మరాక్షసుడితో మొరపెట్టుకున్నాడు. ప్రభు, ఈ దిక్కుమాలిన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం ఉంటే చెప్పండి అని అన్నాడు. అబ్బాయి, ఈ పాటి దానికే భయపడిపోతున్నావా? ఇలా భయపడడం మన జాతికే అవమానం. ఇంతకు ఇందులో ఏముంది గనక? ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో దాన్ని అక్కడికే తీసుకెళ్ళి విడిచేసేయ్యి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు రహస్యంగా చెప్పిన ఈ సలహాతో కంకాలమ్మ పీడ వదుల్చుకోవటానికని రాక్షసుడు తిరుగుముఖం పెట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక వెర్రి గొల్లడు కనిపించాడు. అతడు నవ్వుతూ, భలేగా ఉందే, ఈ గాడిద బరువు ఎన్నాళ్ళ నుంచి మోస్తున్నావయ్యా నాయనా నువ్వు అని అన్నాడు వెటకారంగా. రాక్షసుడు తుల్లిపడి, వీడెవడో దేవాంతకుడిలాగా ఉన్నాడే, నేను ఈ ముసలిదాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకొని తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని, బాబాబు నాకు కాస్త ఉపకారం చేసి పెడుదువు అంటూ తన బాధ కాస్త బయటపెట్టాడు. ఓస్, దీనికేముంది, నా వీపు మీదకి ఎక్కించవయ్యా అని అన్నాడు వేరే గొల్లడు. బ్రతుకు దేవుడా అనుకొని ముసలి కంకాలాన్ని గొల్లవాడి వీపు మీదకి ఎక్కించాడు రాక్షసుడు. వెంటనే గొల్లడు దక్షిణ దిక్కుగా పరిగెత్తన ఆరంభించాడు. ఆ ముసలిది వీడిని వదిలేదేమిటి, ఇంకా ఈ వీడు తిరిగి వచ్చేదేమిటి అని అనుకొని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను మళ్లించుకొని పోబోయాడు. 2 అడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుట సిద్ధమయ్యాడు. ఏం మావా, ముసలిదాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల మందని మళ్లించుకొని పోదామనుకుంటున్నావా అని అన్నాడు మళ్ళీ నవ్వుతూ ఆ గొల్లడు. ఆ మాటలు వినిపించుకోనట్లుగా నటిస్తూ రాక్షసుడు, అయితే ఆ పిశాచాన్ని ఎలా వదిలించుకున్నావురా అబ్బి నువ్వు అని అడిగాడు. దానికే ఉంది, ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడి చచ్చే చెరువు ఒకటి ఉందిలే, దాంట్లో పడేసొచ్చాను. దొంగమొండ, నా గొంగలి పట్టి ఎంతకు వదలదే, పోతే పోయిందిలేని ఆ గొంగలి కూడా చెరులోనే వదిలేసొచ్చాను అన్నాడు గొల్లవాడు. గొల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వాడితో, అబ్బాయి, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈ దేశపు రాజుగారి కూతుర్ని ఆవహిస్తాను. ఆ అమ్మాయికి ఇంకా మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను. సరిగ్గా ఇవాళ్టికి 31వ రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో, నేను గొళ్ళన్ని పిల్లాను, అంతే, నేను ఆమెను వదిలేసిపోతాను. ఆ మీద మరి నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నువ్వే ఆలోచించుకో అని చెప్పాడు. సరేనని గొల్లవాడు బయలుదేరాడు. పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూసినా ఇదే గొడవ. రాజకుమారికి మాట పడిపోయిందని, నెల అయ్యిందని, బాగు చేసిన వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పుకుంటున్నారు. గొల్లవాడు కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు, భూత వైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. గొల్లవాడి వేషం చూసి అందరూ అసహ్యించుకున్నా
వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్ళనీక తప్పింది కాదు వారికి. గొల్లవాడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు. మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు. చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం చెప్పాడు రాజకుమారి చెవిలో. ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ గొల్లవాడితో ఇలా అన్నాడు, ఇదిగో ఇదే ఆఖరుసారి. ఇటువంటి వైద్యం మరెవరికైనా చేశావంటే నీ పుర్రె పగిలిపోతుంది సుమా, జాగ్రత్త అంటూ హడలగొట్టాడు. రాజకుమార్తె వెంటనే లేచి కూర్చొని కిలకిలా నవ్వటం ప్రారంభించింది. కోటలో మంగళ వాయిద్యాలు మోగాయి. గొల్ల పిల్లవాడు ఈ రాజ్యానికే రాజయ్యాడు. అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు. రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతుర్ని పట్టి ఇలాగే పీడింపసాగాడు. ఆమెకు కూడా పాపం మాటామంతి చూపు చేత లేకుండా పోయినాయి. ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు తంత్రాలు చేయించాడు, కానీ లాభం లేకపోయింది. చివరకు మన గొల్లరాజు గారి పూర్వ కథ విని ఆయనకు కబురు చేశాడు. కబురు అందగానే గొల్లవానికి కంగారు పుట్టింది. ఈ రాజకుమారిని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. రావటంతోనే పొరుగు రాజుతో, అయ్యా, నేను మాంత్రికుణ్ణి కాదు, తాంత్రికుణ్ణి కాదు, వైద్యుణ్ణి అసలే కాను. ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను. ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఇంకేమీ కాదు అని సమాధానం చెప్పాడు. ఈ మాటలు వినిపించుకోకుండానే, మా కోరిక నెరవేరిస్తే సరే, లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ రాయబారం పంపాడు పొరుగు రాజు. గొల్లరాజు సందిగ్ధంలో పడ్డాడు. చివరికి సరే ఏదైతే అదేందులో చూద్దాం అని బయలుదేరాడు. కోటలోకి వెళ్ళాడు. మునుపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలన్నీ చేశాడు. రాజకుమారి చెవిలో గింగుర్లెత్తిపోయేలాగా ఇలా చెప్పాడు, ఇదిగో అబ్బాయి, నేను చెప్పే మాటలు 2 ఉన్నాయి, జాగ్రత్తగా విను. ఆనాడు మనం చెరులో పడవేసిన కంకాలి చస్తుందనుకున్నాం కదా, కానీ అది చావలేదు, బతికి పైకి వచ్చిందట. నిన్నే వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట. ఊరి పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు బయట అందరూ. నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకే చెప్పవచ్చాను అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, గొల్లరాజు చెప్పడం పూర్తి చేయకముందే కంకాలమ్మ అన్న మాట చెవిన పడటంతోనే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు. ఇంకేముంది, రాక్షసుడు ఎప్పుడైతే పరుగిచ్చుకొని వదిలిపోయాడో ఆ క్షణమందే రాజకుమార్తె తన చారడేసి కళ్ళను తెరచి చూసి దానిమ్మ గింజల్లాంటి తన పండ్ల వరుసను కనపడేటట్టుగా నవ్విందట. కూతురికి నయమైందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లరాజుకిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు 2 రాణులకు భర్త అయ్యాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత వి మందేశ్వరరావు గారు, వేగేశ్వరపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.